ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 16వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు గురువారం. తిథి చతుర్దశి రాత్రి 7:08 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12:54 వరకు. వర్జ్యం రాత్రి 12:30 నుంచి 2:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుంచి 10:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 నుంచి 3:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అమృతకాలం ఉదయం 9:27 నుంచి 10:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:28 నుంచి 5:14 వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:32. ఈరోజు విశేషం చైత్ర బహుళ చతుర్దశి. మన జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త ఆశతోనే మొదలవుతుంది. కానీ కొన్ని రోజులకు ఉండే ఒక సహజమైన శక్తి ఆ రోజు మనం చేసే పనుల మీద, మన ఆలోచనల మీద చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు చైత్ర బహుళ చతుర్దశి గురువారం. ఈ గురువారం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయులు, దక్షిణామూర్తి. గురువారం అనేది జ్ఞానానికి, ఓర్పుకి, మార్గనిర్దేశానికి ప్రతీక. మన మనస్సులో ఉండే గందరగోళాన్ని తొలగించి ఒక స్పష్టమైన దారిని చూపించే గురు భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఇది. ఇక ఈ గురువారానికి తోడుగా చతుర్దశి తిథి కలిసి రావడం అనేది ఒక అద్భుతమైన కలయికనే చెప్పాలి. చతుర్దశి తిథికి అధిపతి సాక్షాత్తు ఆ పరమశివుడు. చతుర్దశి అంటేనే మనలో ఉండే అహాన్ని, చెడు ఆలోచనలను, భయాలను పారద్రోలే ఒక శక్తివంతమైన సమయం. ఒక పక్క పరమశివుడి లయ కారణమైన శక్తి, ఇంకో పక్క గురు భగవానుడి ప్రశాంతమైన జ్ఞానం. ఈ రెండూ కలిసిన ఈ ఏప్రిల్ 16వ తేదీన మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే నేరుగా దేవుడికి చేరుతుంది. పూజ అనగానే మనం చాలాసార్లు భయపడిపోతుంటాం. పూజ అంటే మార్కెట్కి వెళ్ళి ఏవేవో పూజా సామాగ్రి తేవాలి, 1 గంట పాటు కదలకుండా కూర్చొని ఎవరికి అర్థం కాని మంత్రాలు చదవాలి అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే భగవంతుడికి ఇవేమీ అవసరం లేదు. ఈరోజు మీరు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వీలైతే పసుపు రంగు లేదా లేత రంగు బట్టలు వేసుకోండి. గురువారానికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అది గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుడి పటాలకు పసుపు, కుంకుమ పెట్టుకోండి. మీ పెరట్లో పూసిన పూలు అయినా సరే లేదా మార్కెట్లో దొరికే బంతి పూలు, చామంతి లాంటి పసుపు రంగు పూలు ఒకటైనా సరే భక్తితో దేవుడి దగ్గర పెట్టండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఆ మంటను చూస్తూ నా జీవితంలో ఉన్న చీకటి అంతా ఈ దీపం వెలుగుతో దూరం అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. దాని తర్వాత కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోండి. మీకు నచ్చిన ఏదైనా చిన్న స్తోత్రం చదువుకోండి లేదా ఓం నమః శివాయ, ఓం గురవే నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. దేవుడికి నైవేద్యం పెట్టడానికి మీ ఇంట్లో స్వీట్లు, పరమాన్నం చేయాల్సిన పనే లేదు. ఒక చిన్న బెల్లం ముక్క లేదా ఒక అరటిపండు, అది లేకపోతే గుప్పెడు నానబెట్టిన శనగలు దేవుడి ముందు ఉంచండి. నవగ్రహాలలో గురు భగవానుడికి శనగలంటే మహాప్రాణం. ఇలా మీరు చాలా స్వచ్ఛమైన మనసుతో ఎవరి మీద ఎలాంటి కోపం, అసూయ లేకుండా చేసే ఈ 5 నిమిషాల పూజ మీకు ఊహించని మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దేవుడికి మీ కష్టాలను ఒక స్నేహితుడితో చెప్పుకున్నట్లు చెప్పుకోండి. నాకు ఈ సమస్య ఉంది తండ్రి, దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ఇవ్వు అని అడగండి. ఈరోజు ఇలా పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఏ పని చేసినా దాని వెనుక ఒక ఆశ ఉంటుంది. గురువారం చతుర్దశి కలిసిన ఈ రోజు చేసే పూజ వల్ల ప్రధానంగా దక్కేది మానసిక స్థైర్యం. ఎవరైతే ఉద్యోగం కోసం, కెరియర్లో సరైన దారి కోసం అన్వేషిస్తున్నారో వారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల సరైన మార్గం దొరుకుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు, అపార్థాలు ఉంటే అవి తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. చతుర్దశి రోజున శివుడిని తలుచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఈరోజు శివనామ స్మరణ చేస్తే వారిలో ఒక సానుకూల శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి గురుబలం చేకూరి పనులు వేగంగా ముందుకు సాగుతాయి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. పూజ చేయడం అంటే దేవుడి ముందు దండం పెట్టుకుని తర్వాత బయటకు వచ్చి ఇతరులను మోసం చేయడం, కోప్పడడం కాదు. నిజమైన పూజా ఫలితం మన ప్రవర్తనలో కనిపించాలి.
ఈరోజు గురువారం కాబట్టి మీకు తెలిసిన ఒక మంచి విషయాన్ని 10 మందితో పంచుకోండి. ఎవరైనా కష్టంలో ఉంటే మీకు చేతనైన సహాయం చేయండి. చతుర్దశి తిథి మనకు నేర్పించే గొప్ప పాఠం ఓర్పు. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని కోపగించేలా మాట్లాడినా వాదించకుండా ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వచ్చేయండి. మీ ఆహాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అదే మీరు దేవుడికిచ్చే అసలైన నైవేద్యం. అలాగే వీలైతే ఈరోజు గుప్పెడు శనగలను ఆవుకు తినిపించండి, లేదా మీ వీధిలో ఉన్న ఏదైనా మూగజీవికి ఆహారం పెట్టండి. అన్నదానం అనేది ఎప్పుడూ గొప్పదే. గురువారం నాడు ఆకలితో ఉన్న ఒకరికి అన్నం పెడితే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం కాగానే మళ్ళీ ఒక్కసారి కాళ్ళు చేతులు కడుక్కొని తులసి కోట దగ్గర లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి. పగలంతా మీరు పడిన శ్రమ, ఎదుర్కొన్న ఒత్తిడి అంతా ఆ దీపపు వెలుగులో కరిగిపోతున్నట్లు భావించండి. రాత్రి పడుకునే ముందు కుటుంబ సభ్యులతో కాసేపు ఆనందంగా గడపండి. అందరూ కలిసి భోజనం చేయండి. రేపటి గురించి అతిగా ఆలోచించి భయపడకండి. మనం చేయాల్సింది నిస్వార్థంగా మన పని మనం చేసుకుంటూ పోవడమే. మిగతాది ఆ పైవాడు చూసుకుంటాడు అనే నమ్మకంతో నిద్రపోండి. ఏప్రిల్ 16వ తేదీ మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పటికీ జరగని మనశ్శాంతిని ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆ మహాశివుణ్ణి తలుచుకునేవారు ఒక్క లైక్ కొట్టండి. స్వామివారి ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః అనే మంత్రాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారి వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ రోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయం అందుకుంటారు. తగు నిర్ణయాలు తీసుకొని పనిచేయండి. మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది. నిరుద్యోగులు పట్టుదలతో ప్రయత్నిస్తే ఈరోజు మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను కనపరిచే అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులు లాభపడతారు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన రోజు. రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంపాదన మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. చెడు ఆలోచించవద్దు. బంధుమిత్రులతో ఆనందిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం సూచితం. చంచలత్వం పనికిరాదు. దుర్గాధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వనరులు పెరుగుతాయి. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉండడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కళ సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభదినం. ఇతరులు అనవసర విషయాల్లో తలదొచ్చకపోవడం చాలా మంచిది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలు ఆచితూచి స్పందించడం మంచిది. ప్రమోషన్కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్య కార్యాల్లో మంచి జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. ధర్మ మార్గంలో బాధ్యతలను పూర్తి చేయండి. వ్యాపారం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మంచి నిర్ణయంతో గొప్ప లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు అనవసర ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. తలచిన పనులు పూర్తవుతాయి. పనుల్ని వాయిదా వేయవద్దు. సూర్య ధ్యానం మనోబలాన్ని ఇస్తుంది.
ఈరోజు ఈ రాశి వారికి మొత్తం మీద మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. తలపెట్టే పనులకు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకూడదు. సాహస కార్యాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వస్తువులు కానీ డబ్బు కానీ పొందే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే తగిన ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసే పనులు స్థిరమైన జీవితాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సకాలంలో చేసే పనులు శక్తినిస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. శాంత చిత్తంతో మాట్లాడాలి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. ఉద్యోగంలో నిరుత్సాహం వద్దు. అదృష్టవంతులవుతారు. ఒక మంచి పని పూర్తి చేస్తారు. మీ వల్ల కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సోదర వర్గంతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. కార్య సాధనలో ఓర్పు అవసరం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం పెరుగుతుంది కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని భారం ఇబ్బంది పెడుతుంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాపారం బాగుంటుంది. గుడ్డిగా ఎవరిని అస్సలు నమ్మకూడదు. నమ్మించి మోసం చేసేవారు మీ వెంటే తిరుగుతారు. జాగ్రత్త. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో చిన్న వాగ్వాదం జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు ఆవేశం పనికిరాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరపు మాటలు తగ్గించండి. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. మీరు కోరుకున్న ఫలితం వస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చంచల మనస్తత్వం పనికిరాదు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సామరస్య ధోరణితో వ్యవహరించి ఉద్యోగంలో సమస్యను అధిగమిస్తారు. వృధా వ్యయం పెరగకుండా చూసుకోవాలి. ఇంట్లో శుభం జరుగుతుంది. మంచి వార్తను వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణయం మేలు చేస్తుంది. బంధువుల ఇంటి నుంచి ఆహ్వానాలు అందుతాయి. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యాల పట్ల మొగ్గు పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలున్నాయి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. పరిచయాలు విస్తృతమవుతాయి. చంద్రగ్రహ శ్లోకం చదవండి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. మొత్తం మీద ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. ఈ రాశి వారికి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. బంధువుల రాక వల్ల కుటుంబంలో సందడి నెలకొంటుంది. ప్రణాళికతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఉద్యోగ పనులు సకాలంలో చేయాలి. తెలియని విఘ్నాలు ఉన్నాయి. తొందరపడవద్దు. పరిస్థితులు అనుకూలించే వరకు మౌనం వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రత్యర్థులను ఓడించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీరు పెద్ద కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. ఈరోజు వారికి మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. బయట వారి కారణంగా కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ప్రశాంత ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపార విజయం సూచితం. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు పేదవారికి సహాయం చేస్తారు. ఇంట బయట గౌరవ మర్యాదలు పొందుతారు. మంచితనం పనితీరుతో అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు శుభప్రదం. అపరిచిత వ్యక్తి నుంచి సహాయం పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇవ్వకపోవచ్చు. భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు ముందుకు సాగుతారు. సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. సరైన నిర్ణయాలతో కోరికలను నెరవేర్చుకోవాలి. ఎటు చూసినా శ్రేష్టమైన ఫలితమే గోచరిస్తోంది. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా మంచి కాలం ఇది. కుటుంబ సహకారం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు మీరు అనుకున్న పనులు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. ఉత్తమ కాలం నడుస్తోంది. అదృష్టం కలిసి వస్తుంది. కాలం సహనాన్ని పరీక్షిస్తుంది. మౌనం అవసరం. ఇష్టదైవంతో పాటు నవగ్రహ శ్లోకాలు చదవండి. మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కెరియర్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. కాలం అనుకూలంగా లేదు. పొరపాట్లు జరగకుండా పనిచేయాలి. ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు పర్వాలేదు. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. సమిష్టి కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తే మేలు.
ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉంటే అనుకున్నది నెరవేరుతుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు బయట తినకుండా ఉంటే మంచిది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు ఉంటాయి. పనులను సకాలంలో చేయాలి. కొత్త విషయాలు తెలుసుకుంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. సోదర సోదరీమణులు లాభపడతారు. అవివాహితులు వివాహాలు స్థిరపడతాయి. ఈ రోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం విషయంలో మానసిక ఆందోళన తప్పదు. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అన్ని విషయాలు మీ నెత్తిన వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. స్పెక్యులేషన్ పనికిరాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం పొందుతారు. శుభవార్తలు వింటారు. స్థిర చిత్తంతో లక్ష్యాన్ని చేరాలి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో సమస్య రాకుండా చూసుకోవాలి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఉద్యోగం చాలా బాగుంటుంది. నైపుణ్యం వృద్ధి చెందుతుంది. కెరియర్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మనోబలం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో తడబాటు పనికిరాదు. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. పనిని కార్యాలయంలోని సీనియర్ అధికారులు మెచ్చుకుంటారు. ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏ పనైనా శ్రమ మీద పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. కొత్త ఆశలు చిగురిస్తాయి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒత్తిడి ఉన్న మీ బాధ్యతలకు ఆటంకం కలగదు. అంతా మీరు ఊహించినట్లే జరుగుతుంది. చంచల స్వభావం వల్ల పనులు ఆగకుండా చూసుకోవాలి. త్రికరణ శుద్ధితో పనిచేయాలి. ఆత్మీయుల సూచనలు తోడ్పడతాయి. వాహన సుఖం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఈ రోజంతా సరదాగా ఉంటారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. లేకపోతే అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మనోబలంతో పని మొదలు పెట్టాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఉద్యోగ విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. వ్యాపారంలో సొంత నిర్ణయం రక్షిస్తుంది. ఇష్ట దేవతను స్మరిస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. కుటుంబం పట్ల మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. ప్రశాంతంగా గడుస్తుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. వినోదాల్లో పాల్గొంటారు. వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో ఒకరి అనారోగ్య కారణాల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం అనుకూలం. నిండు మనసుతో చేసే పని త్వరగా విజయాన్ని ఇస్తుంది. ధర్మ మార్గంలో లక్ష్యాలను సాధించాలి. తెలియని విఘ్నాలు ఉంటాయి. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కాలం వృధా చేయకుండా ముఖ్య వ్యక్తులతో చర్చిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యలో ఒక మేలు జరుగుతుంది. విష్ణు సహస్రనామం చదవండి. శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.